నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ, ఏబిసిడి అనేవి జీపీలో ఉన్నాయని చెప్తున్నారు. దెన్ ప్రూవ్ దట్ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్, బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్, సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్, ఈ 3 టర్మ్స్ కూడా జీపీలో ఉంటాయని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా గివెన్ ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ. సో ఏ అనేది మనం ఫస్ట్ టర్మ్గా తీసుకుందాం. ఏ అంటే T1. సో జీపీలో కూడా ఫస్ట్ టర్మ్ అంటే ఏగానే మనం తీసుకుంటాం. సో ఏగానే రిప్రజెంట్ చేసుకుందాం. అట్లానే సెకండ్ టర్మ్ బి అనేది T2. సో జీపీలో T2 అంటే ఎలా ఉంటుంది, ఏఆర్. ఓకే. సో నెక్స్ట్ సి అనేది T3గా తీసుకుందాం. సో జీపీలో T3 అంటే మనం ఎలా రాస్తాం, AR². అట్లానే డిని T4గా తీసుకుందాం. సో T4 అంటే ఎలా ఉంటుంది, AR3. ఓకే. సో ఇవి మనకి ఏబిసిడి వాల్యూస్. సో ముందుగా ఈ 3 టర్మ్స్ మనం జీపీలో ఉంటాయని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలంటే వీటికి సంబంధించిన మనం కామన్ రేషియో ఇది T1, T2, T3 అనుకున్నట్లయితే T2/T1. ఓకే. సో ఆ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. T2/T1 b power n plus c power n by a power n plus b power n. ఓకే. సో ఇది T1, T2, T3, T2/T1 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో లెట్ us substitute the values. b అంటే AR హోల్ పవర్ n, c అంటే AR² హోల్ పవర్ n. సో డినామినేటర్లో a అంటే ఏనే, a పవర్ n, b అంటే AR సెకండ్ టర్మ్ AR హోల్ పవర్ n. సో దీన్ని మనం స్ప్లిట్ చేసుకున్నట్లయితే a పవర్ n r పవర్ n, ఇక్కడ a పవర్ n r పవర్ 2n. సో డినామినేటర్లో a పవర్ n ప్లస్ a పవర్ n ఇంటూ r పవర్ n. సో పవర్స్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో న్యూమరేటర్లో a పవర్ n r పవర్ n కామన్ తీసుకుందాం. సో a పవర్ n r పవర్ n మొత్తం కామన్ వచ్చేస్తే 1 ఉంటుంది. సో ఇక్కడ a పవర్ n కామన్ వచ్చేసింది, r పవర్ 2n, ఒక r పవర్ n ఒకటి బయటికి వెళ్ళిపోతే ఇంకొక r పవర్ n ఉంటుంది. సో డినామినేటర్లో మనం a పవర్ nను మాత్రమే కామన్ తీసుకుందాం. వై, బికాస్ వీ హ్యావ్ ఓన్లీ a పవర్ n హియర్. సో a పవర్ n కామన్ వచ్చేస్తే 1 ప్లస్ r పవర్ n. సో ఇప్పుడు క్యాన్సిల్ ద లైక్ టర్మ్స్. సో a పవర్ n అలానే 1 ప్లస్ r పవర్ n క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏంటి, r పవర్ n. ఓకే. సో ఇది T2/T1. అలానే T3/T2 c పవర్ n ప్లస్ d పవర్ n బై b పవర్ n ప్లస్ c పవర్ n. సో దీన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో c అంటే థర్డ్ టర్మ్ AR², సో హోల్ పవర్ n, d అంటే ఫోర్త్ టర్మ్ AR³ హోల్ పవర్ n. సో బై మళ్ళీ b అంటే సెకండ్ టర్మ్ AR హోల్ పవర్ n. సో c అంటే థర్డ్ టర్మ్ AR² హోల్ పవర్ n. సో పవర్స్ని మనం సపరేట్ చేసుకుందాం. a పవర్ n r పవర్ 2n. ఓకే. ఇక్కడ a పవర్ n r పవర్ 3n బై డినామినేటర్లో a పవర్ n r పవర్ n, ఇక్కడ a పవర్ n r పవర్ 2n. ఓకే. సో న్యూమరేటర్లో a పవర్ n r పవర్ 2n, r పవర్ n మనం కామన్ తీసుకుందాం. a పవర్ n r పవర్ n. సో a పవర్ n బయటకు వచ్చేసింది. ఇక్కడ r పవర్ 2n, ఒక n కామన్ తీసామంటే ఇంకొక n లోపల ఉంటుంది, r పవర్ n ప్లస్ r పవర్ 2n. ఓకే. సో a పవర్ n కామన్ వచ్చింది, ఒక r పవర్ n కామన్ వస్తే ఇంకొక r పవర్ n ఉంటుంది. ఇక్కడ r పవర్ 3n కాబట్టి మనం కామన్ తీసింది ఒక n, ఇంకొక 2n అక్కడ ఉంటుంది. సో డినామినేటర్లో ఓన్లీ a పవర్ nను మాత్రమే మనం కామన్ తీసుకుందాం. a పవర్ n మాత్రమే కామన్ తీసుకోవాలి. సో రిమైనింగ్ వచ్చేసి r పవర్ n అట్లానే r పవర్ 2n. ఓకే. సో ఇప్పుడు a పవర్ n అనేది క్యాన్సిల్ అయిపోయింది, r పవర్ n ప్లస్ r పవర్ 2n క్యాన్సిల్ అయిపోయింది. ద రిమైనింగ్ ఈజ్ r పవర్ n. ఓకే. సో రెండు కూడా ఒకే వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నాయి. దేర్ఫోర్ b పవర్ n ప్లస్ c పవర్ n బై a పవర్ n ప్లస్ d పవర్ n ఈజ్ ఈక్వల్ టు c పవర్ n ప్లస్ d పవర్ n బై b పవర్ n ప్లస్ c పవర్ n. సో ఈ విధంగా ఈక్వల్ అయినాయి అంటే, సో విచ్ ఇంప్లైస్ a పవర్ n ప్లస్ b పవర్ n కామా b పవర్ n ప్లస్ c పవర్ n కామా
సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ ఆర్ ఇన్ జీపీ. ఓకే, సో కామన్ రేషియో అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ కూడా జీపీలో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.